హాయ్ గైడ్స్, ఇవాళైతే నేను పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా పచ్చి పులుసు వేసుకొని పక్కన ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. మరి మీరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఆమ్లెట్ వేసుకుంటారు. వెజిటేరియన్స్ ఏం పెట్టుకొని తినాలి అని అనుకుంటున్నారా? పాపడ్స్ అయినా పన్నీర్ ఫ్రై అయినా పెట్టుకొని తినండి, అల్టిమేట్ ఉంటుంది. నేను పచ్చి పులుసు అనేది 3-4 వేస్లో చేస్తాను. ఇదైతే నార్మల్ బేసిక్ పచ్చి పులుసు. తర్వాత వేరే టైప్స్ ఆఫ్ పచ్చి పులుసు కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే, ఒక బౌల్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి అండ్ కొంచెం షుగర్, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఇంతే అన్నమాట మనకి కావాల్సినవి. చాలా హడావిడి చేయాల్సిన పని లేదు. బిగినర్స్ కూడా సూపర్గా క్విక్గా చేసుకునే విధంగానైతే నేను చూపించేస్తున్నాను. ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం కారం కూడా వేసుకుంటాము. అండ్ ఇక్కడ కొంచెం చింతపులుసు అయితే తీసి నేను పక్కన పెట్టుకున్నానండి. అంటే మనకి పులుపుని తగ్గట్టు చింతపులుసు అయితే తీసేసుకోవాలి. తర్వాత చింతపులుసుని ఇందాక మనం తీసుకున్న మిశ్రమంలో వేసేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ బేసిక్ తాలింపు అనమాట. తాలింపు మస్ట్. తాలింపులో ఒక ఇంగ్రీడియంట్ వేస్తే పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ జీలకర్ర, ఆవాలు అయితే వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, ఇంగువ వేసి చూడండి, పచ్చి పులుసు టేస్ట్ అయితే అల్టిమేట్ వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు వేసేయాలి. దీన్ని తీసుకెళ్ళి మన చారులో వేసేస్తే ఉంటుంది చూడండి, అంతే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి. ఎక్కువ మేము తినేదైతే పచ్చి పులుసు అనమాట. ఒకసారి ట్రై